మీరు బిజినెస్ పెట్టి సొంతంగా ఎదగాలనుకుంటున్నారా? నెవర్ ఎండ్ గోలీ సోడా వారి ఫ్రాంచైజీని జస్ట్ 15.5 lakhs తో మీ సొంతం చేసుకోండి. త్వరపడండి. ప్రజా దర్బార్ అనేది ప్రారంభిస్తామని ప్రారంభించారు, అలా తప్పేముంది? అట్లా ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా మీరు తీసుకుంటున్న పథకాలు అమలు చేయలేకపోతున్నాం అనేది కాంగ్రెస్ వర్షన్. ఏ చెత్తబుట్టలోకి పోయినాయి, ఎందుకు పోయినాయి అవన్నీ, దాని మీద ఫర్దర్ ప్రొసీజర్ ఎందుకు లేదు? కాంగ్రెస్ పార్టీలోనే సొంత ఎమ్మెల్యేలు ఇమడలేకపోతున్నారు. అట్లాంటప్పుడు వాళ్ళే మళ్ళీ మీ పార్టీలోకి వస్తారు కదా, మీరు ఆ విశ్వాసం పెట్టాల్సిన పని ఏముంది? ఉన్నారు ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుండి ఈ పార్టీకి మారుతున్నారన్న ఉద్దేశంలో. ఇప్పుడు మళ్ళీ బాస్ ఈజ్ బ్యాక్ అనే వార్తలు వినిపిస్తుంది. మరి బాస్ ఎప్పుడు బ్యాక్ రాబోతుంది? కోర్టులు కూడా జోక్యం చేసుకునే పరిస్థితి ఉండదు తన నిర్ణయాధికారాలు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. ఇక ప్రజెంట్ మనతోటి నిఖిల్ అల్లేని ఉన్నారు. అసలు రాష్ట్ర రాజకీయ పరిస్థితి ఏం జరుగుతుందని తెలుసుకుందాం. ఎందుకంటే కులగణన అనేది తెరపైకి వచ్చిన తర్వాత అనేకమైన భిన్న వాదనలు కనిపిస్తున్నాయి. ఆఖరికి మందకృష్ణ మాదిగ కూడా ఈవెన్ రాష్ట్ర సర్కారు వాళ్ళకి సంబంధించిన ఎస్టీ ఎస్సీ వర్గీకరణకు ఓకే చెప్పినా కూడా బీసీ కులగణన సరైనది కాదు అనే గలమెత్తిన పరిస్థితి. అసలు రాష్ట్ర రాజకీయాల పరిస్థితి ఎట్లా జరుగుతుందో అవిశ్వాసం కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేల పైన ఉంది. ఇన్ కేస్ కోర్టు కనుక తీర్పిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? అండ్ దాంతోపాటు బాస్ ఇస్ బ్యాక్ అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇంతకీ ఆ బాస్ ఎవరిది అనేది ఈ ఇంటర్వ్యూలో మీకు అర్థమైపోతుంది. నమస్తే అండి. రాష్ట్ర రాజకీయాల పరిస్థితి సంవత్సరంన్నరలో ఒక భిన్నమైన వాదనలు, ఒక వ్యతిరేకత కేవలం ప్రజల నుంచే కాదు, సొంత పార్టీ నుంచి కూడా వస్తుంది. ఏంటి అసలుకి? నార్మల్గా కొత్తగా ఎప్పుడైనా గవర్నమెంట్ కొత్త పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే కనీసం ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు నుండి లాస్ట్ 1 year లో కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ప్రభుత్వం వచ్చిన రోజు నుండే, వచ్చిన వారం 10 రోజుల నుండే వ్యతిరేకత మొదలైంది వీళ్ళ మీద. రాగానే అబద్ధాలతోనే పరిపాలన మొదలుపెట్టి ఫస్ట్ చేసిన పని ఏంటంటే గేట్లు బద్దలు కొట్టినాం, కంచెలు బద్దలు కొట్టినాం అని వాళ్ళు వేసుకున్న కంచెలను వాళ్ళే బద్దలు కొట్టుకుని అక్కడ నుండి అబద్ధాలతో మొదలు పెట్టిండ్రు. ఆ ఎన్నికల్లో గెలవడానికి వాళ్ళు పదే పదే చెప్పిన విషయాలు ఏంటంటే 6 గ్యారంటీలు, 6 గ్యారంటీలు 13 వివిధ హామీలు, 420 మిగతా హామీలు కూడా ఇచ్చిండ్రు. దాంట్లో ఏ ఒక్కటి అమలు చేయకపోగా వాటన్నిటికీ వాళ్ళు ఒక 100 రోజుల లోపే మేము ఇవన్నీ పూర్తి చేస్తామని డెడ్ లైన్ పెట్టుకొని మరి వాళ్ళే ఎన్నికలకు పోయినరు. ఈ రోజు దాదాపుగా సంవత్సరం అయిపోయింది. సంవత్సరం మీద మళ్ళీ 2-3 నెలలు గడుస్తూ ఉంది. ఓవరాల్గా 15 నెలలు అవుతున్నా కూడా ఈ రోజు వరకు వాళ్ళు ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు. సరే, రాష్ట్రంలో లేదు అంటున్నారు. ఒక్కసారి ఉంటే నిజంగానే వాళ్ళు చెప్పారు కదా, ఇనుప కంచెలు బద్దలు కొడతామన్నారు, బద్దలు కొట్టిర్రు. ప్రజా దర్బార్ అనేది ప్రారంభిస్తామన్నారు, ప్రారంభించారు. అలా తప్పేముంది? ప్రజా దర్బార్లో కోటి అప్లికేషన్లు వచ్చినాయి గతంలో అని మీరే ఎప్పుడైతే మొదలుపెట్టిన రోజు చెప్పినరో ప్రతి వారం మా మంత్రులు కూర్చుంటారు, సీఎంగా నేను కూడా కూర్చుంటా అన్నారు. ఈ రోజు వరకు సీఎం కేవలం ఒకటేసారి మొదలుపెట్టిన రోజు కూర్చుంటే ఈ రోజు వరకు మళ్ళీ పోలేదు. రెండో విషయం, వాళ్ళ మంత్రులు ఎన్నిసార్లు పోతా ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం. 3-4 సార్లు శ్రీధర్ బాబు గారు, సీతక్క గారు పోవడం తప్పితే బట్టి గారు 1-2 సార్లు పోయినట్టున్నారు. వీళ్ళు తప్ప ఈ రోజు వరకు మీరు పోయే పరిస్థితి ఎందుకు లేదు? కేవలం ఎవరో ఐఏఎస్ ఆఫీసర్ని అపాయింట్ చేసి వాళ్ళు మాత్రమే తీసుకుపోతా ఉన్నారు. సరే, ఎండ్ ఆఫ్ ది డే కావాల్సింది రిజల్ట్. కోటి అప్లికేషన్లు వచ్చినాయని చెప్తున్నాం మీరు. రేషన్ కార్డులకు కూడా దాదాపుగా 15-16 లక్షల అప్లికేషన్లు వచ్చినాయని చెప్తున్నటువంటి మీరు ఈ రోజు మళ్ళీ అప్లికేషన్లు ఎందుకు తీసుకుంటా ఉన్నారు? మరి అంటే మీ ప్రజాపాలనలో అక్కడ తీసుకున్నటువంటి అప్లికేషన్లను ఏమైనాయి, ఏ చెత్తబుట్టలోకి పోయినాయి, ఎందుకు పోయినాయి అవన్నీ, దాని మీద ఫర్దర్ ప్రొసీజర్ ఎందుకు లేదు? వచ్చిన ప్రతి సమస్యను అక్కడికక్కడే సాల్వ్ చేస్తామన్నారు కదా, మరి ఆ సమస్యలన్నీ ఈ రోజు విలేతాండం ఎందుకు చేస్తూ ఉన్నాయి? రాష్ట్రంలో ఏ వర్గాన్ని కదిలిచ్చినా, ఏ వ్యక్తిని కదిలిచ్చినా కూడా ఇవన్నిట్లలో తెలుస్తున్న విషయం ఏంది? వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ మీద అసలు పట్టులేదు. వాళ్ళు ఏ ఒక్క హామీ మీద కూడా, ఏ ఒక్క ఆలోచన మీద కూడా వాళ్ళు పనిచేయట్లేదు అన్నది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది కదా అక్కడనే. అయితే ఈ సంవత్సరంన్నర లోపలనే ఇన్ని కోటి సమస్యలు పుట్టుకురాలేవు. గతం ప్రభుత్వం ఉన్నప్పుడు కావచ్చు, దానికంటే ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు కావచ్చు, జనాల సమస్యలు ఊబిలో ఉన్నది ఒక నిలువెత్తు నిదర్శనం మనకి. ఇంకొకటి, పథకాల విషయంలో ఖజానా ఖాళీ అయింది, అందుకనే పథకాలు అమలు చేయలేకపోతున్నాం అనేది కాంగ్రెస్ వర్షన్. దీనిపైన ఏమంటారు మీరు? ఒక రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసిండు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసిన మీకు, గతంలో తెలుగుదేశం పార్టీకి లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా పనిచేసిన మీకు, వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసిన మీకు, దాదాపుగా 20 సంవత్సరాల నుంచి పబ్లిక్ లైఫ్లో చట్టసభల్లో పనిచేస్తున్న మీకు, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అప్పులు ఎన్ని ఉన్నాయి, మన దగ్గర ఆదాయం ఎంత ఉంది, దాన్ని ఏ రకంగా మనం ఖర్చు పెడతామన్న సోయి లేదా? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనకు వస్తున్న ఆదాయం ఎంత, దాన్ని మనం ఏ రకంగా ఖర్చు పెడతాము అనేది మీకు ఒక ప్లాన్, ఒక విజన్ ఉండాలి కదా. నోటికొచ్చిన ప్రతి హామీ చెప్తా పోతారా? చందమామ తెచ్చి కూడా మీ చేతిలో పెడతామని చెప్పే పరిస్థితుల్లో వాళ్ళు హామీలు ఇచ్చిండ్రు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో వచ్చినటువంటి ఆదాయ మార్గాలు ఈరోజు ఎందుకు రాకపోతున్నాయి? మరి గతంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ చూస్తే దాదాపుగా 15-16 వేల కోట్ల ఆదాయం వస్తుండే. ఈరోజు 3-4 వేల కోట్లు ఎందుకు తగ్గింది ఒకటే డిపార్ట్మెంట్లో? ఎక్సైజ్లో తగ్గితే నిన్న మొన్న ధరలు ఏ రకంగా పెంచినో మనం చూస్తూ ఉన్నాం. అట్లా ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా మీరు తీసుకుంటున్న నిర్ణయాల వల్లనే కదా మరి ధరలన్నీ తగ్గుతూ ఉన్నది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అట్లా పోయింది. తర్వాత గవర్నమెంట్కి మేజర్గా వచ్చేటువంటి ఈ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన దాని మీద హైడ్రా లాంటి నిర్ణయాలు తీసుకొచ్చి అవి మొత్తం తగ్గేటట్టు చేసిండ్రు. కొత్త కంపెనీలు లేవు, కొత్త హామీలు లేవు.
ఇండస్ట్రియల్ పాలసీని కూడా గతంలో ఏదైతే గత ప్రభుత్వం తీసుకొచ్చిందో దాన్ని మీరు నీరుగార్చే విధంగా ఎందుకు చేసినారు? దావోస్కి పోయిండు నిన్న మొన్న, దావోస్కి పోయి వేల కోట్ల, దాదాపుగా 2,20,000 కోట్ల పెట్టుబడులు తెచ్చినామన్నారు. ఒక్కటి కూడా ఈ రోజు వరకు గ్రౌండింగ్ ఎందుకు కాలేదు? సరే ఇవంటే నిన్న మొన్న వచ్చినాయి, గత సంవత్సరం తీసుకొచ్చినాయి ఎందుకు కాలేదు? వీటన్నిటి నుంచి వచ్చే ఆదాయం అంతా ఎక్కడికి పోతుంది? మీరు ఇట్లా ఆలోచన చేస్తే గవర్నమెంట్లో ఉన్న ప్రతి 33 డిపార్ట్మెంట్లు చూస్తే ఏ డిపార్ట్మెంట్లో అయినా ఇదే పరిస్థితి. నిన్నగాక మొన్న ఏం చెప్తా ఉన్నారు? ఇసుక నుండి ఆదాయం రావడానికి గత ప్రభుత్వంలో అనేక సార్లు వీరే కదా శాండ్ పాలసీ మీద అభ్యంతరాలు వ్యక్తం చేసింది. పిసిసి అధ్యక్షుడి హోదాలో కానీ, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడి హోదాలో కానీ బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం దాచుకుంటున్నారు అని చెప్పింది. ఈరోజు అదే శాండ్ పాలసీని 3 షిఫ్టుల కింద మీరు ఎందుకు డివైడ్ చేసిండ్రు? నిన్నగాక మొన్ననే కదా మీరు ఇచ్చింది, గైడ్లైన్స్ ఇచ్చింది. అంటే ఇవన్నీ తెలుస్తున్న విషయాలు ఏంది? మనకి ప్రభుత్వానికి వస్తున్న ఆదాయ మార్గాలకు గండిపడుతుంది కాబట్టి దాన్ని సాకుగా చూపించి మేము హామీలు అమలు చేయలేమని చెప్తా ఉన్నారు. ఒకవైపు ప్రతిదానికి రేట్లు పెంచుతానే ఉన్నారు, షిఫ్టులు పెంచుతానే ఉన్నారు. మీరు అంటే ఆదాయ మార్గాలు పెరగడానికి ఏం చేయాలనో అవన్నీ చేస్తూ ఉన్నారు. బస్సుల్లో రేట్లు పెంచుతూ ఉన్నారు. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఏ రకంగా అయితే చేస్తూ ఉందో సేమ్ వాటిని ఇక్కడ రిప్లికేట్ చేసే విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారు వీళ్ళు. అక్కడ మెట్రో ఛార్జీలు పెంచిండ్రు, ఇక్కడ పెంచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అక్కడ బస్ ఛార్జీలు పెంచిండ్రు, ఇక్కడ బస్ ఛార్జీలు పెంచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఫ్రీ బస్సులే కదా, ఫ్రీ బస్సు లేడీస్కే కదా. ఆ లేడీస్కి కూడా ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వాళ్ళు ఎన్ని రకాలుగా కష్టపడుతూ ఉన్నారు, లోపల ఎంతమంది జుట్లు పట్టుకొని కొట్టుకుంటూ ఉన్నారు పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. బస్సుల సంఖ్య పెంచలేదు మీరు, ఫ్రీ బస్సులు అని చెప్పిండ్రు. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు లేవు, నెంబర్ ఆఫ్ బస్సులను తగ్గించేసిండ్రు. ఆ తగ్గించేసి ఉన్న బస్సులని మళ్ళీ ఎక్స్ప్రెస్, సూపర్ లగ్జరీ కింద అప్గ్రేడ్ చేసి యాక్చువల్గా ఉన్న రెగ్యులర్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఓవర్క్రౌడ్ అయ్యే విధంగా చేస్తుంది మీరే కదా. సరే ఇదంతా చేస్తూ ఉంటే గత ప్రభుత్వం ఆర్టీసీని విస్మరించింది అని చెప్పిన మీరు వచ్చిన తర్వాత ఉద్ధరించింది ఏంటి ఆర్టీసీని? ఇట్లా మీరు ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా కన్నీటి పర్యంతాల పరిస్థితులే తప్పితే ఒక్క దాంట్లో కూడా మీరు అప్లిఫ్ట్ చేసిన విధానం ఏముంది చెప్పండి? గతంలో ఇందిరమ్మ గారి పేరుతో అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినాము, ప్రతి పథకాన్ని మేము అమలు చేస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వీరభోగ వసంతరాయలు లాంటి పరిపాలన అందిస్తాం మేము అని చెప్పిన మీరు ఆ ఇందిరమ్మ పేరుతో మీరు ఇచ్చినటువంటి అన్ని పథకాలను పక్కన పెట్టి ఈరోజు కొత్తగా తీసుకొచ్చిన పథకం ఏంది? మీరు అమలు చేస్తున్న ఏకైక పథకం ఇందిరమ్మ ఇండ్లు కూల్చే పథకం, హైడ్రా. పొద్దున్న లేస్తే ఎవరిల్లు ఉంటుంది, ఎవరిల్లు కూలిపోదో తెలియదు. గతంలో మీరే ఇచ్చిన అప్రూవల్స్కి ఈరోజు ఉంటుందా లేదా తెలియదు. రియల్ ఎస్టేట్ మొత్తం సైడ్ లైన్ అయిపోయింది. గతంలో పక్క రాష్ట్రాల నుంచి, దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి తెలంగాణకి, హైదరాబాద్కి మరీ ముఖ్యంగా వచ్చి మైగ్రేట్ అయ్యే వాళ్ళు చాలా కొన్ని వేల సంఖ్యలో ఉంటుండే ప్రతి సంవత్సరం. ఇప్పుడు ఆ పరిస్థితి ఎందుకు అయిపోయింది? వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేసేవాళ్ళు, వాళ్ళ ఇల్లు కొనుక్కోవడమో, అపార్ట్మెంట్లు కొనుక్కోవడమో, లేదంటే కమర్షియల్ స్పేసెస్లో ఇన్వెస్ట్ చేయడమో, కొత్త కంపెనీలు పెట్టడమో, అదంతా కూడా ఈరోజు తగ్గిపోయిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు తీసుకుంటున్న నిర్ణయాల వల్లనే కదా. గత 10 సంవత్సరాల్లో రాని ఇబ్బందులు ఈరోజు ఎందుకు వచ్చినాయి? ఇప్పుడు మనము ఫిబ్రవరిలోనే ఉన్నాము. ఇంతకుముందు మే నెలలో వచ్చేటువంటి వాటర్ క్రైసిస్ ఈరోజు ఫిబ్రవరిలోనే ఎందుకు వస్తూ ఉన్నాయి? ఒకవైపు పంటలకు నీళ్ళు లేవు, ఒకవైపు హోమ్ నీడ్స్కి కూడా నీళ్ళు లేని పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి? మీరు ఇట్లా చూస్తే ప్రతి దాని మీద కేవలం గత ప్రభుత్వం ఏదైతుందో గత ప్రభుత్వం మీద బట్టగాల్చి మీదేయాలన్న తప్పితే మీరు నిజంగా తీసుకున్న అభివృద్ధి, తీసుకున్న డెవలప్మెంటల్ యాక్టివిటీ, తీసుకున్న గవర్నమెంట్ నిజంగానే బీఆర్ఎస్ మీద బట్టగాల్చి చేస్తుందని అనుకుందాం. మరి బీఆర్ఎస్ కూడా అవిశ్వాసం పెట్టింది కదా ఎమ్మెల్యేల పైన. వాళ్ళ భవిష్యత్ ఏంది, అసలు ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది? అయితే ఇక్కడ ఎమ్మెల్యేలందరినీ రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నారు అంటే, గతంలో కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం లేమి కానీ వివిధ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలందరూ 2/3 ఎమ్మెల్యేలు అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరింత అభివృద్ధి చేయాలని కానీ వాళ్ళ నియోజకవర్గాలకు కొంతమంది ఎమ్మెల్యేలు ఏ అధికారంలో ఉంటే, ఏ పార్టీ అధికారంలోకి ఉంటే పార్టీ కండువాలు కప్పుకొని మారడం అనేది క్వైట్ కామన్ గా జరుగుతూనే ఉంది. 10 సంవత్సరాలకి వెళ్ళి మనం చూస్తూనే ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా చాలా మంది వచ్చారు. కానీ ఎందుకు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మాత్రమే అవిశ్వాసం పెట్టారు ఎమ్మెల్యేలు? అయితే ఆ ఎమ్మెల్యేలు కూడా సొంతంగా కాంగ్రెస్ పార్టీలోకి పోయిన తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి గారే ఎమ్మెల్యేల ఇంటికి పోయి కండువా కప్పిన పరిస్థితులు మనం ఏదైతే చూసినామో, అప్పుడు జాయినింగ్ టైంలో వాళ్ళకి ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా ముఖ్యమంత్రి గారు నెరవేర్చడం లేదు. ఆ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే యొక్క కాన్స్టిట్యున్సీలో జరిగే నిర్ణయాలు, ఆ నిర్ణయాలపైన అధికారం ఈ ఎమ్మెల్యే కాకుండా పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో ఎవరైతే పోటీ చేసి ఓడిపోయినరో వాళ్ళకి మాత్రమే విస్తృతమైన అధికారాలు ఇచ్చిండ్రు. ఈ ఎమ్మెల్యేలకు పని లేదు, పవర్ లేదు అన్న పరిస్థితి క్రియేట్ చేసి వాళ్ళని డమ్మీలను చేసే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి దాదాపుగా 2/3 ఎమ్మెల్యేలను 26-27 మందిని లాగాలని రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రయత్నం చేసిండ్రో దాంట్లో విఫలమై 10 మందికే ఆ నెంబర్ కన్ఫైన్ అయింది. ఆ పోయిన ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు ప్రతి విషయంలో బాధపడతా ఉన్నారు, ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆ విషయం పబ్లిక్ డొమైన్ లో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. దానం నాగేందర్ గారు నిన్న మొన్న ఖైరతాబాద్ లో జరిగిన పరిస్థితుల గురించి ఆయనే స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏం మాట్లాడినారో మనం చూసినాం. పబ్లిక్ డొమైన్ లో ఏం వీడియోలు పెడుతున్నారో మనం చూసినాము. మీరు పటాన్ చెరువుకు సంబంధించి గూడెం మైపాల్ రెడ్డి గారు స్వయంగా కేసీఆర్ గారి బొమ్మ నా ఇంట్లో పెట్టుకుంటా, బరాబర్ పెట్టుకుంటా, మీరు ఏం చేస్తారు చేయండి అని చెప్తా ఉన్నారు. అవును, అయితే వాళ్ళు ఒక వ్యతిరేకతలే ఉన్నారే అనుకుందాం, కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి ఇముడతలేరు అని అనుకుందాం. అలా బాధ ఉంటే వాళ్ళే బయటకు వచ్చేస్తారు కదా, మీరెందుకు అవిశ్వాసం పెట్టుడు? వాళ్ళు గెలిచిందంతా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కదా. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి రాజీనామా చేసి పోవాల్సినటువంటి మీరు
రాజీనామా చేయకుండానే ఈ రోజు ఏ రకంగా మారిండ్రు? ఉమ్, సరే గతంలో మారలేదా అని మీరు నన్ను ఒక ప్రశ్న అడగవచ్చు. గతంలో మారినప్పుడు లెజిస్లేటివ్ పార్టీ మొత్తం షిఫ్ట్ అయింది. ఇక్కడ నుంచి లెజిస్లేటివ్ పార్టీ పోలేదు. లెజిస్లేటివ్ పార్టీ పోవడం అనేది రాజ్యాంగబద్ధంగా జరుగుతుంది. లెజిస్లేటివ్ పార్టీకి సంబంధించిన 2/3 మెజారిటీ కాకుండా మిగిలిన వాళ్ళు పోతే అది రాజ్యాంగ విరుద్ధం. ఉమ్, సుప్రీంకోర్టు అనేక సార్లు గైడ్ లైన్స్ ఇచ్చింది. దీనికి సంబంధించి ఇదే కాంగ్రెస్ పార్టీని చూస్తే ఉమ్, రాహుల్ గాంధీ గారు వాళ్ళ జాతీయ నాయకుడు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో, హర్యానా ఎగ్జాంపుల్ తీసుకుంటే హర్యానాలో ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే బీజేపీలోకి పోయినరు. అక్కడ ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పోతే దేశం అంతా గాయ చేసిండ్రు, గత్తర్ లేపుదామన్న లెవెల్లో మాట్లాడినరు. వీళ్ళు ఏదో చేస్తాం, మేము సునామీ సృష్టిస్తాము, మా ఎమ్మెల్యేలు మీరు ఎట్లా తీసుకుంటారని. ఉమ్, మరి మీ పార్టీకి సంబంధించిన ఇదే ముఖ్యమంత్రి ఇదే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్లో గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఏ రకంగా తీసుకున్నారు? మీకంత అభివృద్ధి మీద, మీరు చేస్తున్న పాలన మీద అంత కాన్ఫిడెన్స్ కనుక మీలో ఉంటే వాళ్ళందరినీ రాజీనామా చేయించి ఎలక్షన్కి పోవచ్చు కదా. ఉమ్. ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి గారు తన సొంత నియోజకవర్గంలో పర్యటించలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో. సరే డన్. ఒక పక్క రాజ్యాంగ విరుద్ధం అంటారు, ఒక పక్క ఆడ కాంగ్రెస్ పార్టీలోనే సొంత ఎమ్మెల్యేలు ఇమడలేకపోతున్నారు. అట్లాంటప్పుడు వాళ్ళే మళ్ళీ మీ పార్టీలోకి వస్తారు కదా, మీరు ఆ విశ్వాసం పెట్టాల్సిన పని ఏముంది? అయితే వాళ్ళు వాళ్ళు వచ్చేస్తారు కదా మళ్ళీ. ఇప్పుడు అక్కడ కన్ఫైన్ లేరు, అక్కడ వాళ్ళకి ప్రాబ్లమెటిక్ ఉంది, బీఆర్ఎస్ పైన నిజంగా ప్రేమ ఉంది, బీఆర్ఎస్ కండువని కప్పుకొని వాళ్ళు సిద్ధంగా ఉన్నారంటే మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు. దానిపైన అవిశ్వాసం పెట్టాల్సిన అవసరం ఏముంది బీఆర్ఎస్? అయితే దానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు చేతిలో కురడా పట్టుకొని భయపెడుతున్న విషయం ఏంటంటే, ఉమ్. మీరు గనక మళ్ళీ బీఆర్ఎస్ లోకి పోయే అవకాశాలు కనుక తీసుకొని మీరు అట్లాంటి స్టెప్ ఏమైనా తీసుకుంటే ఇమ్మీడియట్ గా స్పీకర్ గారికి సంబంధించిన విచక్షణ అధికారాలు ఏవైతే ఉంటాయో ఆ విచక్షణ అధికారాలను వాడి ఇమ్మీడియట్ గా మీ మీద అనర్హత వేటేస్తాము అని భయపెడతా ఉన్నారు. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుండి ఈ పార్టీకి మారుతున్నారన్న ఉద్దేశంలో. స్పీకర్ గారికి విచక్షణ అధికారాలు ఉంటాయి కదా, తను ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. కోర్టులు కూడా జోక్యం చేసుకునే పరిస్థితి ఉండదు తన నిర్ణయాధికారాల్లో. ఆ విషయం ఆ కురడా పట్టుకొని వీళ్ళందరినీ ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పోయినరో వాళ్ళందరినీ భయపెట్టే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇంకోటి ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళు తిరిగి వస్తే చేర్చుకోవడానికి సిద్ధంగా లేని పరిస్థితులు కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. అవిశ్వాసం వేసిర్రు, వాళ్ళ పార్టీలోకి వస్తే స్వాగతించమంటుర్రు. మరి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏం కావాలా? వాళ్ళ భవిష్యత్తు ఏందో వాళ్ళే నిర్ణయం చేసుకోవాలి కదా. మీరు ఏ పార్టీ నుంచి గెలిచిండ్రో ఆ పార్టీని కాదని పక్క పార్టీలోకి పోయినప్పుడు మీరు ఏ రకంగా నిర్ణయం తీసుకున్నారో ఈ రోజు మళ్ళీ అదే నిర్ణయం తీసుకోవాలి. ఇవన్నీ విషయాలు పక్కన పెట్టి పబ్లిక్ డొమైన్కి పోదాం. ఈ రోజు ఎలక్షన్ కంటెస్ట్ చేద్దాం. మీరందరూ స్వయంగా మీరే రాజీనామాలు చేయండి. స్పీకర్ గారు, సుప్రీంకోర్టు ఎవరో నిర్ణయం తీసుకునేది ఏముంది? దానికన్నా ముందు మీరే రాజీనామా చేసి పబ్లిక్ డొమైన్కి పోతే రేపు పొద్దున ప్రజలే కదా నిర్ణయిస్తారు. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో దాదాపు 3.5-4 లక్షల మంది ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని చట్టసభ పంపిస్తే ఇదా మీరు చేసేది? ఒక ఆయన ఇంకెక్కడ ఫామ్ హౌస్లో దొరుకుతూ ఉంటాడు, ఫామ్ హౌస్లో గ్రూప్ రాజకీయాలు చేస్తూ ఉంటారు. అసలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పక్కన పెడితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గ్రూపులు కడుతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాము. వాళ్ళని కూడా ఆహ్వానిస్తారా మరి మీరు బీఆర్ఎస్ లోకి? అక్కడ ఉన్న ఎమ్మెల్యేని ఆహ్వానించే బదులు రాజీనామా చేసిన తర్వాత ఎవరు వచ్చినా తీసుకుంటారు ఖచ్చితంగా బీఆర్ఎస్ లోకి. ప్రతిపక్ష పార్టీ కాబట్టి ఏ ఎమ్మెల్యే అయినా, అధికార పార్టీ కానీ ప్రతిపక్షంలో ఉన్న మరో పార్టీ బీజేపీ అయినా, వాళ్ళ ఎమ్మెల్యే రాజీనామా చేసి వస్తే ఖచ్చితంగా తీసుకునే పరిస్థితి ఉంటుంది. అది పార్టీ అక్కడ ఉన్న స్థానిక నాయకత్వం ఏముంది, వాళ్ళ ఈక్వేషన్స్ ఏమున్నాయి, అవన్నింటిని ఎవాల్యుయేట్ చేసిన తర్వాత తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే వాళ్ళు అంటే ఏదైతే గ్రూప్ రాజకీయం చేస్తున్నారో అసంతృప్తి ఎమ్మెల్యేలు, ఈ వర్డ్ వాడితే మంచిదేమో, అసంతృప్తి ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ లోకి వస్తే మీరు ఆహ్వానిస్తారు దాన్ని? ఖచ్చితంగా రాజీనామా చేసి వస్తే ఆహ్వానిస్తారు. ఖచ్చితంగా అక్కడ ఉన్న లోకల్ ఈక్వేషన్స్ ని బ్యాలెన్స్ చేసుకొని ఖచ్చితంగా ఆహ్వానించే పరిస్థితి ఉంటుంది. కవిత ఎంట్రీ దీక్షా దివాస్ తో చూసినాం, ఎమ్మెల్సీ కవిత ఎంట్రీ. సో ఇప్పుడు మళ్ళీ బాస్ ఈజ్ బ్యాక్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి బాస్ ఎప్పుడు బ్యాక్ రాబోతున్నారు? రేవంత్ రెడ్డి గారు మొన్నటికి మొన్న 15-20 రోజులు అవుతున్నట్టుంది. తను స్పష్టంగా చేసిన విమర్శ ఏంటంటే, ఆల్రెడీ బాస్ కాలు విరిగిపోయింది, కట్టలేకుండా నడవలేని పరిస్థితి ఉంది ఈ రోజు అని ఎంత వెకిలిగా ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చొని మాజీ ముఖ్యమంత్రి గారి మీద రాష్ట్రాన్ని సాధించడంలో అటువంటి కృషి చేసినటువంటి కేసీఆర్ గారి మీద ఎటువంటి విమర్శలు చేసినాం, రాష్ట్రం అంతా ఏ రకంగా స్పందించిందో మనం చూసినాము. దానికి కుక్కగాటు చెప్పుదెబ్బ అన్నట్టుగా ప్రజలంతా ఏ రకంగా విమర్శ చేసిండ్రో మనం చూసినాము. ఇదే రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన సొంత మామగారు కూడా ఇదే కట్టబెట్టుకొని నడుస్తూ ఉండే పరిస్థితులు ఉండే. అనారోగ్యం ఉన్నప్పుడు స్వయంగా నడిచే వీళ్ళైనప్పుడు ఇటువంటి పరిస్థితులన్నీ వస్తూ ఉంటాయి. అవన్నీ విషయాలను పక్కన పెట్టి వెకిలిగా విమర్శించడం పక్కన పెట్టి ముందు రేవంత్ రెడ్డి గారు పరిపాలన మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. రెండో విషయం, మీరు అడిగినట్టుగా కేసీఆర్ గారు తప్పకుండా ప్రజాక్షేత్రంలోనే ఉంటారు. ఇంతకుముందు మీరు గత సంవత్సరం చూస్తే కూడా మార్చి-ఏప్రిల్ నెలలో పంటలు ఏవైతే ఎండబెట్టి కాళేశ్వరానికి సంబంధించిన నీళ్ళు ఇవ్వడం ఆపేసిండ్రో రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు బయటకు వచ్చి క్వశ్చన్ చేసిన తర్వాతనే కదా నీళ్లు మొత్తం విడుదల చేసింది. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ సంవత్సరంలో ఒక సంవత్సరం పాటు వాళ్ళకి టైం ఇవ్వాలని అనుకున్నారు కాబట్టి కేసీఆర్ గారు ఎన్ని రోజులు మరీ ముఖ్యమైన సమస్యలు ఉన్నప్పుడు తప్పితే బయటికి రాలేదు. ఇప్పటి నుండి ఖచ్చితంగా బయటకు వస్తారు, ప్రతి విషయంలో మాట్లాడతారు, స్పందిస్తారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఏదైతే ఉందో దాన్ని తను నిర్వర్తిస్తారు. ఓకే డన్. సో మీరన్న లెక్క కిందకే అసెంబ్లీ ప్రజల సమస్యల కోసం పెట్టింది కాదా? అంటే ఆ వేదిక ప్రజల సమస్యల గురించి మాట్లాడే ముఖ్య వేదిక కాదా? ముఖ్య వేదికనే ఖచ్చితంగా. మరి ఎందుకు రాలేదు?
కేసీఆర్ గారు రాలేదు అని మీరు చెప్తా ఉన్నారు. అంటే రాలేదు కదా, అందుకని రాలేదు అంటున్నారు. వచ్చిన కేటీఆర్ గారు, వచ్చిన హరీష్ రావు గారు, పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అడిగిన దానికే మీరు సమాధానం చెప్పలేకపోతా ఉన్నారు. మేము ప్రిపేర్ అయ్యి రాలే అని చెప్తా ఉన్నారు. స్వయంగా మంత్రులు కూడా ప్రిపేర్ అయ్యి రాలే అని చెప్తున్నటువంటి మీరు రేపు పొద్దున అన్ని రకాలుగా ఆల్ టైమ్ ఎక్విప్డ్ గా ఉండేటువంటి AK-47 లాంటి లోడెడ్ గన్ కేసీఆర్ గారు వస్తే మీరే రకంగా తట్టుకుంటారు ఆయన్ని? ఆయన చేస్తున్న చిన్న చిన్న విమర్శలకే మీరు తట్టుకోలేకపోతా ఉన్నారు. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, బయట కవిత గారు, వీళ్ళందరూ మాట్లాడుతున్నదే మీరు టాలరేట్ చేయలేకపోతా ఉన్నారు. మీకు అదే వినడానికి వినసొంపుగా లేదు. కేసీఆర్ గారు అడిగే ప్రశ్నలకు మీరేం సమాధానం చెప్తారు? మీకు ఒక్క విషయంలో నాలెడ్జ్ ఉందా? ఒక్క డిపార్ట్మెంట్ మీదనైనా మీరు 10 నిమిషాలు అనర్గళంగా మాట్లాడగలుగుతారా? రాష్ట్రంలో ఏం జరుగుతుంది మీకు పట్టుందా? అసలు మీరేం పరిపాలన చేస్తున్నారు మీకు తెలుసా? మీరు ఇచ్చిన హామీలకు ఎన్ని నిధులు కావాలనో మీకు తెలుసా? దాంట్లో ఉండే బెనిఫిషరీస్ ఎంతమంది మీరు తెలుసా? చిన్నగా కాంగ్రెస్ వాళ్ళకి ఏమీ తెలియదు కానీ అధికారంలో కూర్చుండ్రు, అధికార పార్టీగా ఉన్నారు. మరి కేసీఆర్ గారికి అన్ని తెలుసు కదా, వచ్చిన తర్వాత మరి అవైనా మాట్లాడొచ్చు కదా. ఖచ్చితంగా మాట్లాడతారు. ఫస్ట్ 1 ఇయర్ కాబట్టి సమయం ఇచ్చిండ్రు. ఇప్పటి నుంచి మాట్లాడే పరిస్థితి ఉంటుంది. మీరు ఇప్పటి నుంచి చూస్తూ ఉంటే మొన్ననే కేసీఆర్ గారి పార్టీకి సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చింది. 19వ తారీఖు నాడు రానున్న 4-5 రోజుల్లో పార్టీకి సంబంధించిన మొత్తం లీడర్షిప్ ని కేసీఆర్ గారు మీటింగ్ కి పిలిచిండ్రు. ఆ రోజు నుండి మనం కార్యాచరణ తీసుకుందాము. నెక్స్ట్ 4 ఏళ్ళు మనం ఏ రకంగా పోరాడదాం, ప్రజలు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారు, దాన్ని మొత్తం అధిగమించడానికి ప్రభుత్వం మీద మనం ఎటువంటి ఒత్తిడి తేవాలి, వీటన్నిటిలో నిర్ణయాలు తీసుకుందాము అని చాలా స్పష్టంగా చెప్పిండ్రు. రానున్న 3-4 రోజుల్లో మీరు ఆ కార్యాచరణ అంతా కూడా చూసే పరిస్థితి ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు కావచ్చు, గతంలో చేసిన ప్రభుత్వంతో పాటు అన్నిటికంటే బాస్ ఈజ్ బ్యాక్ అనే వర్డ్ కి బాస్ ఎప్పుడు బ్యాక్ వస్తున్నారో ఈ వీడియోలో మీకు కూడా అర్థమైంది. సో ఇన్ కేస్ బాస్ ఈజ్ బ్యాక్ అనే వర్డ్ కి నిజంగానే ఈ 3-4 రోజుల్లో వస్తే కనుక ఈ పరిస్థితులన్నీ కూడా కింద మీద అయ్యే అవకాశం ఉందని అయితే అనలిస్టులు చెప్తున్నారు. చూద్దాం మరి ఎట్లా ఉండబోతుందో. నిజంగానే విమర్శలు గుప్పిస్తారా? ఆ విమర్శలని సర్కారు నీళ్ళ ఏదైతే ఛాలెంజింగ్ గా తీసుకుందో అట్లనే బీసీ సంబంధించి SC/ST వర్గీకరణ గురించి కూడా సర్కారు ఛాలెంజింగ్ గా తీసుకొని బీసీలకు అందాల్సిన ఫలాలు అందజేస్తారనేది మనం కూడా చూద్దాం.